పర్ఫార్మెన్స్ విత్ వెరీ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్. ఓకే, ఇంకా మన మామూలు భాషలోకి వచ్చేస్తాను. అరుణ వచ్చాక మాట్లాడతాం తెలంగాణ, ఎందుకంటే అరుణకి డైలాగ్ కూడా వేయాలి కదా. అరుణ యాక్చువల్గా ఎందుకో కనిపించట్లేదు, నేను చూస్తున్నాను, ఈలో మనకు కానిచ్చేయాలి కాబట్టి. ఇంకా మన టాపిక్లోకి వచ్చేద్దాము. పండగ సందర్భంగా ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మనము ఇండియాలో కంటే మనం బాగా చేసుకుంటున్నాం కదా ప్రోగ్రామ్, మన కల్చర్ కానీ పండగలు కానీ. ఎస్ అలా అని పాప వాళ్ళు చేసుకోవట్లేదని కాదు, కానీ మనకున్న అవకాశాలతో మనకున్న అవైలబిలిటీస్ తోటి కష్టపడి బాగా చేసుకుంటున్నాము. సో ఇదివరకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అబ్బా మీకేంటి ఎన్ఆర్ఐస్, మీకేంటి బోర్డులు అక్కడ సంపాదిస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు అలా ఏం లేదు. ఏమంటారు తెలుసా, ఓ ఎన్ఆర్ఐసా, అన్నీ మీరే తోముకోవాలంట కదా, అన్నీ మీరే చేసుకోవాలంట కదా. అలా ఉంది మాకు పరిస్థితి. అది ఒక రకంగా నిజమే. ఇంకా వాళ్ళకేంటి, ఎటు చూసినా పనులు, ఎటు చూసినా ఫుడ్, సినిమాలు ఒకటా ఏంటి. మనం కూడా ట్రై చేస్తున్నామండి, మనం కూడా యూఎస్ని ఎవరికి చెప్పద్దు కానీ మినీ ఇండియా చేసేద్దాం. ఓకే, ఇంకా మళ్ళీ చూసుకోవాలంటే ఇంకొకటి కంపల్సరీ మాట్లాడుకోవాలండి. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఓకే మనం ఇండియాలో పుట్టాము పెరిగాము, కల్చర్ తెలుసు, మనకి బ్యాక్గ్రౌండ్ తెలుసు, అవన్నీ ఆటోమేటిక్గా ఓకే వాళ్ళ పండుగ అంటే ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ మన పిల్లల పరిస్థితి ఏంటంటే, పాపం వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ కల్చర్నే ఫాలో అవ్వాలా, అక్కడ కల్చర్నే ఫాలో అవ్వాలా, స్కూల్లో ఒకలా బిహేవ్ చేయాలి, ఇంటికి వచ్చి ఇంకోలా బిహేవ్ చేయాలి. ఓ రేపు పండగ అంటే వాళ్ళకి ఇంకో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎంత టఫ్ జాబ్ అండి వాళ్ళకి. డెఫినెట్గా మన ఇక్కడున్న పిల్లలకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఫాలో అవుతున్నందుకు, మనం ఏది చెప్తే అది బుద్ధిగా ఫాలో అవుతున్నట్టు వెరీ బిగ్ అప్లాజ్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ మనం చేస్తున్నాము ఓకే, అదంతా ఓకే, కానీ పిల్లలు మాత్రం రియల్లీ సో గ్రేట్. ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ చెప్పుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా అది చెప్తూ కూడా అది ఫాలో అవుతున్నందుకు మనం ఎంత సంతోషపడుతున్నాం కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండండి. ఇంకా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళే ముందు స్నాక్స్ అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. ఇప్పుడే ఎవరో తీసుకొచ్చి ఇచ్చారండి మిర్చి, అదిరిపోయింది అసలు. ఇంకా డిన్నర్ కూడా సూపర్గా ఉండబోతుంది. ఇంకా కాకపోతే ఒకటే, ఇంకా మళ్ళీ చెప్తోంది రాధిక, అనుకోకపోతే అందరూ కూర్చోండి ప్లీజ్. ఫస్ట్ రోని ఓన్లీ పార్టిసిపేషన్స్కి సంబంధించిన పేరెంట్స్కి, కొరియోగ్రాఫర్స్కి అలాట్ చేయండి. ఆ తర్వాత మీ ప్రోగ్రామ్ అయిపోగానే నెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోండి, ఎక్కువగా మాట్లాడకండి. ఇంకా అరుణ వచ్చాక మళ్ళీ ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకుందాము. నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఒకటి ఫాలో అవుతుందండి. ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ప్రోగ్రామ్స్. మీకు స్కిట్ ఉందండి, స్కిట్లో ఎవరున్నారు ఇంకా నాకు తెలియదు, కానీ ఎగ్జైటింగ్ మనకి టాగో తరపున ఇది స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము.